కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు గొల్తి నాగేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి లంకా శ్రీనివాసాచార్యులు, ఉపాధ్యక్షులు గొల్తి వీరబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ వరద సత్యబాబు, కోశాధికారి గోపాలపురపు గణేష్, సహాయ కార్యదర్శి కె వీరభద్రాచారి ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర అధ్యక్షులు కరి వేణుమాధవ్ ప్రసంగించారు. స్వర్ణకారులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. తమ నైపుణ్యాలను ఆధునిక సాంకేతికతతో జోడించి వ్యాపార విస్తరణ, డిజిటల్ మార్కెటింగ్, అంతర్జాతీయ డిజైనింగ్ రంగాలలో రాణించాలని అన్నారు. ఆధునిక సాంకేతిక కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, 3D ప్రింటింగ్ వంటి సాంకేతికతలను నేర్చుకోవడం ద్వారా కస్టమర్లు కోరుకునే క్లిష్టమైన సరికొత్త డిజైన్లను సులభంగా, ఖచ్చితత్వంతో తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తామరపల్లి దుర్గా ప్రసాద్, చెల్లూరి సత్యనారాయణ, నరవా శ్రీను, శివకోటి నాగ సత్యనారాయణ, భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షుడిగా ఎలా చూడాలి బయటికి నూతన అధ్యక్షుడిగా గొల్తి నాగేష్ కుమార్ అనే నేను, ప్రధాన కార్యదర్శి మీ పేరు చెప్పండి. కోశాధికారి గారు గణేష్ అను మేము స్వర్ణకార కుటుంబాలకి అన్ని వేళలా అండగా ఉంటామని సంఘ కార్యక్రమాల్లో కొండబాబు గారి సమక్షంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కరి వేణుమాధవ్ గారి సమక్షంలో కాబట్టి స్వర్ణకారులు మనం చేశారు కాబట్టి దాన్ని వస్తువు తయారు చేశారు కాబట్టి బంగారానికి విలువ పెరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తారు. బంగారానికి విలువ లేదు, వస్తువు తయారు చేయబడితే ఆ రోజున దానికి విలువ వచ్చింది. అలాంటిది బంగారం రేటు పెరిగింది తప్ప అదే విధంగా మనం ఏదైతే వస్తువు తయారు చేసిన దానికి ఈరోజు దండ ఎక్కడ పడింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం కూడా మీరు కూడా సొసైటీలు ఏర్పాటు చేసుకుని మీరు కూడా అటువంటి కంపెనీలు పెట్టుకోవాలని ప్రోత్సహించింది. కానీ ఎంతవరకు చేసుకున్నారో మనం తెలియదు. కానీ అది కూడా ప్రోత్సాహం చేసుకున్నప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యే కూడా చెప్పాను చాలా సందర్భాల్లో. మీరు కూడా కంపెనీలాగే మనం కూడా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలి, దానికి ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలని చెప్పి స్వచ్ఛందంగా చేయాలి కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. దానివల్ల మీరు కంపెనీ పెట్టారని నాకు తెలియదు. కానీ మన వాళ్ళకి వృత్తిలో కంపెనీ పెట్టి ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా పర్వాలేదు. ఇండియా బడ్జెట్ 56 లక్షల కోట్లు, మన దేశ బడ్జెట్ 56 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సుమారు 4 లక్షల కోట్లు అనుకుందాం. 425 లక్షల కోట్ల రూపాయలు మన ఇండియాలో ఉంది బంగారం, అంటే ఆభరణాల రూపంలో ఉంది. సో ఇంత పెద్ద ఇండస్ట్రీలో మన వంతు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడున్న మోడర్నైజ్డ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీలో అంటే మనమందరం కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఎలాగా పాలిష్డ్ అవ్వాలి, మోడర్నైజ్డ్ అవ్వాలి, ఎక్విప్డ్ అవ్వాలి, స్కిల్డ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలన్న దాని మీద మనం దృష్టి సాధించవలసిన విషయం. సో ఇందులో ఎక్విప్మెంట్ అనేవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మన దగ్గర కాస్ట్లీ ఎక్విప్మెంట్తో చేసే డిజైన్స్తో మనం చేతితో చేసే డిజైన్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్రతి దాంట్లోని హ్యాండ్ మేడ్ అంటే చాలా కాస్ట్లీ చేసేస్తారు. అంటే ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఉందనుకోండి, నార్మల్ కార్ అంటే అది 10 కోట్ల కారు. ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ కార్ అంటారు, ప్రతిదీ మీ చేతితోనే చేసామంటారు. రోలెక్స్ ఉందనుకోండి, మామూలు వాచ్ 1,00,000 లేకపోతే 5,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటే అది 45 లక్షల నుంచి 50 లక్షలు ఉంటుంది, ఎందుకంటే అది హ్యాండ్ మేడ్ అంటారు. కానీ ఇందులో మాత్రం మెషిన్తో చేసింది, దీనికి ఇంకా పాలిష్ వచ్చింది అనే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆ సైడ్కి వెల్ ఫినిష్డ్ దానికి వెళ్ళిపోతారు. సో మనం అందరం కూడా మన స్కిల్ని ఎలా డెవలప్ చేసుకుంటాం. నేను ఇక్కడ కాకినాడలో వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కూడా చాలాసార్లు అడిగిన తర్వాత ఇక్కడ సిప్పి అని ఒక బ్యాంక్ తీసుకొచ్చాను. జిల్లా అధ్యక్షుడిగా నేను పదవి ప్రమాణ స్వీకారం చేశానండి. దానికి మా సంఘం తరపుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్లస్ మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం వాళ్ళందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని, వాళ్ళ బాధ్యతలు నా బాధ్యతలుగా తీసుకుంటానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా
పనులు లేకుండా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ సమస్యల నుంచి కొంచెం అది వాటికి అధికారికంగా కూటమి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందించారు. వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ముఖ్య కార్యదర్శి అలాగే కోశాధికారి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈరోజు పెద్దల సమక్షంలో ఎమ్మెల్యే కొండబాబు గారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కరివేణు మాధవ్ గారి సమక్షంలో ఇలా ఎన్నికయ్యారు. ఈరోజు పరిస్థితి ఎందుకంటే ఈరోజు పరిస్థితి స్వర్ణకారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘంగా ఏర్పడి మా యొక్క సమస్యలు గవర్నమెంట్కి తీసుకెళ్ళాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే మన ప్రధాన కార్యదర్శిగా మన లంక శ్రీని గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన గొల్తి వీరబాబు గారు, అలాగే గోపాలపురపు మన గణేష్ గారు కూడా ఎన్నికయ్యారు. మరి ఈ సందర్భంగా రేపటి నుంచి మొత్తం కాకినాడ జిల్లా స్వర్ణకారులకు అందరికీ కూడా అండగా ఉంటామని, 24 గంటలు అండగా ఉంటామని, అలాగే వృత్తి పెంపొందించుకోవడానికి గవర్నమెంట్ దగ్గర సబ్సిడీలు అయితేనేమి, ఫ్యాక్టరీ అదే మన ఇండస్ట్రీ అయితేనేమి, అలాగే స్వర్ణకార కార్పొరేషన్ పెడతారని ప్రకటించారు. దాని గురించి కూడా మేము మాట్లాడడానికి కూటమి ప్రభుత్వానికి మేము సంసిద్ధమయ్యామని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాం.